ఇక వాళ్ళ ఇంట్లో మిగతా లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి వర్తిస్తుంది. ఎంతమంది లేడీస్ ఉంటే అంతమందికి అంటున్నారు కదా. ఏదైనా ఇప్పుడు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే కదా ఈ పథకాలు ఇచ్చేవి, అందరికి ఇస్తారా? అవును, వైట్ రేషన్ కార్డు అందరికి ఉన్నాయి, లేని వాళ్ళు ఉన్నారు అక్కడ. అంటే ప్రతి మహిళకి అంటే ఇంకా ఇంట్లో ప్రతి మహిళకి అందరికీ ఉన్నట్టే. అప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోమంటారు. 1500 కావాలి, 3000 కావాలని, వీళ్ళు 3000 కావాలనుకుంటారు. ఏముంది అందులో? సంక్షేమం ఎక్కువిస్తే అవినీతికి పాల్పడతాయి ప్రభుత్వాలు అనే సంకేతం కూడా ప్రతిపక్షాలను పంపుతున్నాయా? సంక్షేమం వల్ల అవినీతి అని ఎవరు అనుకోరండి. అదేంటంటే డీబీటీ లేని రోజుల్లో మీరు అన్నది నిజం. ఇప్పుడు ఆ మొక్క ఎవరు అనుకోరు. ఒకవేళ అట్లా కింద తినొచ్చినావు, రేపు పొద్దున పెన్షన్లు ఇస్తేనో ఇట్లాంటిది అది జరిగిందంటే తొందరగా కొట్టుకుపోద్ది గవర్నమెంట్. సంక్షేమం వల్ల అవినీతి అనే పాయింట్ రాంగ్. తినడానికి ఇతర మార్గాలు ఉంటాయి. అవి పాత రోజుల్లో నిజం మీరు చెప్పినట్టు. ఇప్పుడు జన్మభూమి కమిటీలు అప్పుడు జరిగినాయి కూడా. కాబట్టి అవి ఆ టైం వేరు. ఇప్పుడు అంతా స్ట్రీమ్ లైన్ అయ్యాక ఇది మార్చలేరు వీళ్ళు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి క్యాష్ ఇస్తున్నారు, అక్కడ